హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన ఈవీఎస్ ప్రాక్టీస్ బిట్స్ పైన వీడియో చేశాను. ఫస్ట్ వన్, కిరణజన్య సంయోగ క్రియలో ఏర్పడే ఉప ఉత్పన్నం ఏది అంటే ఆక్సిజన్. క్లోరోఫిల్లో ఉండే మూలకాన్ని గుర్తించండి అంటే మెగ్నీషియం. కిరణజన్య సంయోగ క్రియ సందర్భంగా క్లోరోఫాస్లో జరిగే సంఘటన కానిది ఏది అంటే ఫలాలు ఏర్పడడం. క్రింది వానిలో కిరణజన్య సంయోగక్రియకు అవసరం లేని కారకాన్ని గుర్తించము అంటే ఆక్సిజన్. మొక్కల ఆకుల నుండి నీటి ఆవిరిగా విడుదలయ్యే క్రియని ఏమంటారంటే బాష్పోత్సేకం. ఆహారము మరియు ఆశ్రయం కోసం ఇతర జీవులపై ఆధారపడేది ఏది అంటే పరాన్నజీవి. రఫ్లెషియా అనునది ఏది అంటే పరాన్న